నీకోసం ఐఫోన్ తీసుకొచ్చిందే. నిజం కాదంటే చూడు. ఇది కడనా నిజమా? నాకైతే నమ్మబోతే అయితే లేదు. ఒకసారి గిచ్చు. గిచ్చుడంటే నేను కొట్టిన ఐఫోన్ పెట్టుకుని మళ్ళా గిచ్చు. అబ్బా నిజంగా ఐఫోనా? ఎన్ని రోజులకి ఎంత మంచి పని చేసినావు. నా బంగారు కొండ. కర్రెగా ఉన్నా గానీ మనసు తెల్లగా ఉన్నది. అబ్బా అమ్మాయి, ఇక నువ్వు సంపాదించుకొస్తే ఇక నేను 2 చేతులు కూర్చుండి తింటా. ఇక కుప్ప రాసుకు వచ్చినట్టేనే. ఎప్పుడు ఇవి గిట్టినా ఉంటావు. ఏమన్నా పని చేస్తే ముందడికేమోనయ్యో. అసలు సపోర్ట్ చేయవు మనిషి కాదు నువ్వు. ఇంకా దునియా మీద అందరూ ఎట్లా సంపాదించుకుంటారు. నేను కూడా రీల్స్ తీసి కంపల్సరీ సంపాదించే చూపెడతా చూడు. సపోర్ట్ కావాలనా? నీకు ఐఫోన్ అంటే ఐఫోన్ కొనుక్కొత్తి. నీకు ఇంకేం చేయమంటావా? నేను లేకపోతే నేను అంగట్లో పోయి అమ్ముడు పోమంటావా? సపోర్ట్ చేస్తలేవు అని అంటుంది. పో అట్లనే నా మనిషి తగ్గుతాడు నన్ను ఎక్కిరించేటోడు. అయినా నీతో వస్తే నాకు పొద్దు పోతాంది. ఓ రీల్ అన్న తీసుకుంటా. పో పో, నీకు ఫోన్ తిన్న రోకు మొగుడిగా లేదే. కనీసం ఫోన్ గురించి విలువ కూడా లేదు నీకు. అబ్బతోడే 3 కెమెరాలు, ఐఫోన్. గీ ఫోన్ నీకు ఎక్కడదే? నా మొగడు తెచ్చిండు. అప్ప నీ బంగారు మూడు, నీకు ఐఫోన్ కొనిచ్చిండానే? నా మొగుడున్నాడు మొద్దు మొక్కపడు, బర్రెలు తింటాడు, ఎల్లెలకలం అంటాడు. నా మొగడే నీ లెక్క కాదు అంటే మంచిగా ఉన్నది. నా ఫోన్ మస్తున్నదే. కాదే పిచ్చిదానా, మొగడిని గ్రిప్లో పెట్టుకోవాలి. మొగడు మనం ఏది చెప్తే అదే వినాలి, అప్పుడే మొగుడు. అవునే, నువ్వన్నది కూడా నిజమే. నీ మొగడు మంచిగా నువ్వేది అడుగుతుంది కొనుకొస్తాడు. నా మొగడు ఉన్నాడు మోరదొప్పడు. నేను ఏదన్నా అడిగితే చాలు మోచైతే పట్టి మూతి మీద గుద్దుతాడు. నీ మొగని చేతిలో నువ్వు దెబ్బలు తింటావా? నీకు తలకే ఉన్నదానే? 2 రోజులు అన్నం పెట్టకు, నీ మాట వింటాడు చూడు. ఏంది 2 వద్దులు అన్నం పెట్టకపోతే మా మాట వింటాడానే? అబ్బా నువ్వు చెప్పినట్టు చేస్తేనే నేను అడిగింది కొనుకొచ్చిచ్చేదాకా ఆయనకి బువ్వే పెట్టా, చచ్చుకుంటూ కొనుకొస్తాడు. నువ్వు అదే పని చేయకపోతే చూడు నన్ను అడుగు మళ్ళీ వచ్చి. ఇంకోటి, నేను సెల్ ఎందుకు కొనుక్కున్నా తెలుసా? ఎందుకు కొనుక్కున్నావే? మంచిగా రీల్స్ తీసుకొని పోస్ట్ చేయడానికే. అబ్బా తెల్లగత్తనం కదనే, నాకు కూడా రీల్స్ చేయాలని మస్తు ఉన్నదే. ఏం చేయన్నే, నా మొద్దు మొక్క మొగడు ఓ ఫోన్ కొనియడా, మన్ను కొనియడా. రీల్స్ చేద్దామంటే ఏం చేయాలి? షేర్ రాదు, మన్ను రాదు. ముఖం మంచి లేక అద్దం నాలుగు కొట్టుకుంటే ఏమవుతుంది? నా బతుకు పాడుగాను. కానీ పోయింది మొగని కడరు. నేను ఇంట్లో పోయి రీల్ అన్న తీసుకుంటా. ఇది మంచిగా రోజు ముఖం అందరినీ పెట్టి రీళ్ళు తీసుకుంటుంది, మంచిగా ఫేమస్ అవుతుంది. నేనైతే ఏం ఫేమస్ గాను. నా మూడు నాకు ఎన్నడూ ఫోన్ కొని ఇస్తాడో, నేను ఎన్నడూ ఫేమస్ అవుతాను. ఇయర్ నుంచి నీకు కూడా బువ్వెండ పెడతా, ఆగు మొద్దు మొక్క పొడ. చెప్తున్నా అనగదుదా? నేనయ్యా వేసుకొని తినిపో. ఎందుకు నీకు చేతులు లేవా? నువ్వు వేసుకొని తినిపో. అగో మోహన్ అంటే లెక్కలేదా నీకు? అన్నమే అంటే గిడ కూర్చున్నావు. మా నీకు పెళ్ళాలంటే లెక్కలేదా? మరి నువ్వు నా మాట వింటున్నావా? అగో చికెన్ తెమ్మంటే చికెన్ తెత్తిని, మటన్ తెమ్మంటే మటన్ తెప్పి తిని, ఇంకేం కావాలి నీకు? ఆ చికెన్ మటన్ తెచ్చుకొని బర్రె లెక్క నువ్వే తినబడుతుంది, నాకేం పెడతావు? సరే ఇప్పుడు మరి కోట పట్టుకురా. గుండెత్తుకొని ఉచ్చుకుంటే తలకే వలగాలి. కోటరు నేనేం చేసుకోవాలి? నీ మీద పోసుకో. నాకు కోటరద్దు బీటరద్దు. మరి ఏం కాదండి? నాకు ఐఫోన్ కావాలి. అద్దు ఇంత కూర్చో, నేను వేసుకోండి. ఏమే పన్నావు? నా చీడ కూర్చున్నా మరి అన్నం వేసుడు ఉందా లేదా? అగో చప్పుడు ఏది? ఏంది ఏమో బాగా కొడుతున్నావు? వేసుకొని తినట్లేదా? నిన్న బాగానే వేసుకొని తిన్నావు కదా. అబ్బా దీంతో భోజనం ఇవ్వబడ్డా. ఆ తిన్నామంటే కూర కూడా మంచిగా అంటలేవుగా. అండ ఇంట్లో అసలు మొత్తానికే బువ్వండ కూరండ. నువ్వు ఫోన్ తెచ్చేదాకా నేను ఏమండ అండకు ఫోన్ పేరుస్తున్నా. నువ్వు బయట లేదా? బయట పోయి తింటా. ఇదేమో 2 వద్దులు బువ్వ పెట్టకపోతే ఖచ్చితంగా నీకు సెల్లు కొనుకొస్తాడు అన్నది. ఈయనేంది నేను 2 వద్దులు బువ్వ పెట్టకపోయినా బయట పోయి తింటా అంటాడు కానీ ఫోన్ కొనుకొచ్చేటట్లేడు. నాకు ఫోన్ వస్తుందా రాదా?
నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ ఎత్తనా చేయనా? దేవుడా, ఏమైంది? చిన్నవై కూకున్నావు 3-4 రోజుల సంధి చిన్నవైనట్టు ఉంటాను. ఏమైంది? అత్తమ్మ, నేను నీ కొడుకు విడాకులు ఇస్తా. ఎందుకే? తిండి పెడతలేడా? కొడతాండా? తిండి పెడతాండు, ఏం కొడతలేడు. తిండి పెట్టి కొట్టకుండానే అయిపోయానా? ఇంకేందే? నేనేదన్నా అడిగితే కనీసం గింత కూడా కొనుకొచ్చి ఇచ్చింది లేదు. ఏం చేయమంటావు? ఇక తోటోళ్ళు అందరు చూడిపో, అలా పెళ్ళకి ఎట్లా చూసుకుంటాలో. నీ కొడుకున్నాడు. ఏనా మంది అందరూ బిర్యానీ పొట్టినాలు తెచ్చి ఇస్తాన్నారు బెడ్ల కాడికి. గిర్యానీ వాళ్ళు అడుగుతలేదు. నేను నార తెచ్చి పెట్టమని అడుగుతలేను. ఏం అడిగినవే? ఏం అడిగినా కూడా నీ కొడుకు తెత్తలేడు. గంతే. నేను విడిపోయేది మిత్తా. నాకు అత్త మొగడద్దు, ఆ కథ వద్దు. ఏమైందంటే చెప్పవు, ముఖం మడుచుకొని కూకుంటావు. ఏమైందో నాకు చెప్పే. ఏమైందని ఊకే నన్ను అడుగుతాను? నీ కొడుకుని అడుగుపోరాదు? అరే చిన్నోడా ఇట్రా. ఏంటిది? ఏంటిది అది ముఖం అంతా మార్చుకొని కూకున్నది? దాన్ని అడుగు. అట్లనా? నీకేం తెలియదా? దాన్ని అడుగు అంటనా? నీ కొడుకు నువ్వు ఫోన్ కొనియమన్నా. ఫోన్ కొని అన్నందుకు నేను ఫోన్ కొనియా ఏం కొనియా అని సప్పుడేకున్నాడు. ఇంట్లో బువ్వ వండకపోతేనేమో అండుకొని తింటాడు. అండుతే నన్ను అడగకుండా నేను వెయ్యకున్నా వేసుకొని తింటాడు. ఇక సప్పుడేక ఇదంతా కాదని బయట పోయి తింటా. నాకు బయట కారువా అని 2 వద్దుల నుంచి బయట తింటాడు. గింత అభిమానమా? నేను ఫోన్ ఏదో అడిగింది కొనియడానికి ఏం పుట్టింది? సత్తన్నవా? ఇక మందందరు పెళ్ళని చూడిపో ఎట్లా కొనిస్తారో. 10,000-20,000 అయితే కొనియచ్చు. ₹1,00,000 ఏం చేయాలి? తీసుకురా. ₹1,00,000 ఫోన్ ఆడోళ్ళకి ఎందుకే? అదే ₹1,00,000 ఫోన్ ఆడోళ్ళు వాడద్దు, మొగోళ్ళే వాడాలని ఉన్నదా? కాదా? మరి ఒక పక్క పడి చూడిపో. మౌనిక దాని దగ్గర ఉన్నది ₹1,00,000 ఫోన్. అది ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగుతాంది. అవునే, అడిగిన దానిలో కొనిస్తేనేమో మొగడు మంచోడు, లేకపోతేనేమో లంగా. ఏమన్నట్టు నువ్వేనా? నువ్వు బాగా మాట్లాడతాను. దాన్ని ఇంకో కోడలు చూడిపో మౌనిక. దాని దగ్గర 3 కెమెరాల ఫోన్ ఉన్నది. నా బతుకు ఒక్క కెమెరా ఫోన్ కూడా లేదా. ఉన్నాయన్ని గుంజుకొని పోతాడు. ఈ మొగడద్దు, నాకు ఈ సంసారం వద్దు. నేను ఇడాకులు ఇచ్చి పోతా. ఈ బతికేద్దు నాకు. అది పుల్ల పెట్టింది, నువ్వు ఎగురుతానవా? ఫోన్ కావాలి నాది. అవునే పెద్దదానా ఎటో పాయ ఇట్రా. అడుగు మీ అమ్మ ఏమో పనికి నోరేసుకొని ఊరుతాంది. దాని ఇగో చూడరి. వద్దా నల్లికుట్లోడా చూడు. ఇగో 3 కెమెరాల ఫోన్ దానికి ఇంత మంచి ఫోన్ కొనిచ్చిండు ఆయనే. నువ్వు నాకు కొనిచ్చావా? బాగా మాట్లాడుతాను. తోటలు తొడవసుకుంటా, నువ్వు మెడవసుకుంటావే. అనుకున్నది కొనిచ్చిండు అంటే నీ కొడుకేం లేదు? అని దగ్గర డబ్బులు ఉండద్దా? దాన్ని మీరు ఎట్లా పడుతుంది నీ ముంగట? బిల్లు చేసిన పైసలు తెచ్చిచ్చినావు వాడికి? అట్లనా? కుప్పేసుకో. చేసిన పైసలు పెట్టే వాళ్ళ మొగడు కొనిచ్చిండా? దాని తల్లిగారి ఇంటికాడికే తెచ్చుకొని 10 లక్షలు కొనుక్కుంటుంది. అది నువ్వేం తెచ్చినావే? ఏంటి తెచ్చేది? అరే కట్టావు. నల్లికుట్లోడా? నీ పెన్నానికి ఐఫోన్ కొనిచ్చి నా పెన్నానికి ఎగేసిన నల్లికుట్లో అంటుండేంద్రా? నేను రూపుకుంటా, నేను గుంట అమ్మినా దానికి ఫోన్ కొనిచ్చిన. నీకు దమ్ముంటే గుంట అమ్మిరా, అమ్మి కొని ఫోను. నీ పెళ్ళానికి అడిగింది కొనిచ్చే దమ్ము లేదు కానీ అంటున్నావు నువ్వు. ఏంది నా కోసం గుంటమ్మి ఫోన్ కొన్నావా? అవునే, నువ్వంటే నాకు ఇష్టమే, అందుకే కొన్నా. నల్లికుట్లాడా? ఆయన పెండ్లం అంటే ఆయనకి ఎంత ఇష్టం. పెండ్లం కోసం గుంట భూమి అమ్మి మరీ ఫోన్ కొనిచ్చిండు. నువ్వు గుంట కాదు కదా, పిల్లికి కూడా పిచ్చవేయావు. నాకు అవన్నీ తెలియదు. నాకు ఏదో ఫోన్ కావాలి. నువ్వు ఫోన్ కొనిస్తావా? సరే అత్తమ్మ, లోపల బ్యాగ్ ధైర్యం ఉంది. సప్పుడే కాదు పట్టుకొని మా ఇంటికి వీక్తా. అద్దె బిడ్డ పోవద్దే, మెడకు పడ్డ పాము కరవకోకుండా. ఓ ఫోన్ కొనిచ్చి 3 గంటలు ఎవరా? ఇక ఈ వెళ్ళి పాడు. రేపు గీయాల వరకు నాకు ఫోనే రాకపోతే నేను ఇంట్లోనే ఉండా. నడు ఏం చూస్తా. ఇక నాడు ఇంకేం చెప్తావు? వీళ్ళు చూసుకుంటూనే ఉంటావా? పోయి 2 రీల్స్ అనేది తీసుకుందాం. ఏం పని నీకు? ఎవరా శేఖరు? అన్న ఏం సంగతి? 4 రోజులే ఫోన్ తీసుకొచ్చి ఎన్ని రోజులు ఉంచుకుంటారా ఫోన్ నాది? అంటే ఈ ఫోన్ కొన్నది కాదా? ఛీ, వేస్ట్ ముఖ పొడ. గుంట మీ ఫోన్ కొనిచ్చిన రూబాబీ ఎత్తి కదా ఇడా. నీకు కొంచెం కూడా అబద్ధాలు నీకు సిగ్గు అనిపించలేదా? వేస్ట్ ఫెల్లో. అవురా, నీకేం ఆగిరి తెలిసినట్టు ఎగిరితం కొద్ది వచ్చినవురా. రేపే నుండి తీసుకొచ్చి చేయకపోయినా ఫోను. ఎన్ని రోజులు అయితే నువ్వు తీసుకొచ్చి ఫోన్? 4 రోజులే. నా పెళ్ళి ఊకుంటా రోజు దిమ్మ ఖరాబ్ అవుతుంది. అది ఫోన్ ఏది ఫోన్ ఏదని ఉత్తపని అనుకుంటున్నావు రా. ₹1,00,000 ఫోను అయిపోను ఉత్తా అనుకుంటున్నావు ఎందుకు నువ్వు? ఎడసావులే విరిచొచ్చినాడా?
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ ఫిలిమ్స్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టు. బాయ్.